చెప్పేటువంటి వాడు, అందరూ శరణు కోరితే నేనున్నానని చెప్పేటువంటి వాడు, కోరినటువంటి కోరికలు తీర్చే కల్పవృక్షం లాంటి వాడు, ఆయనకి అంతం లేదు, ఆది లేదు, అనంతమైన శక్తి మాత్రం ఉంటుంది భగవంతుడికి. నందకం అనేటువంటి ఖడ్గాన్ని ధరించినటువంటి వాడు, యదువంశంలో జన్మించినటువంటి కృష్ణుణ్ణి ఎప్పుడూ భక్తి మార్గంలో పూజించడం మూలంగా సుఖాలు పొందుతారు. ధర్మరాజు దూతగా పంపగా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు కృష్ణుడు. అశ్వత్థామ, ద్రోణాచార్యులు, భీష్ముడు, పాండవులు, కృపాచార్యులు మొత్తం అందరూ పెద్దలు ఉన్నారు అక్కడ. వాళ్ళందరితోటి ధృతరాష్ట్రుడితోటి వాళ్ళందరూ ఉండగా ఇలా చెప్పాడు. ఆలోచిస్తే కౌరవులు పాండవులు నీకిద్దరు కూడా సమానమే కదా, నువ్వు రాజ్యాన్ని 2 భాగాలు చేసి సమంగా ఇద్దరికి ఇస్తే 2 పక్షాల వాళ్ళకి కూడా ఆమోదం ఆనందం 2 కలుగుతాయి. ఈ ధర్మం నీకు ప్రత్యేకించి నేనేం చెప్పక్కర్లేదు అన్నప్పటికీ కూడా ఆ కౌరవుల యొక్క కలి ప్రభావం చేత కౌరవుల మనసుకి నచ్చలేదు. ధృతరాష్ట్రుడు అసలు పట్టించుకోలేదు. భీముడు నీ కుమారుల పేరు వినేటప్పటికే తోక తప్పింతాచలేలు వేస్తున్నాడు, ఈ కోపం మూలంగా వంశనాశనానికి కారణం అవుతుంది అని చెప్పాడు. అప్పుడు వినలేదు. ఈ భగవంతుడు ఎలాంటి వాడంటే ఆయన దయాసముద్రుడు కృష్ణుడు, పురుషోత్తముడు, ఆయన అచ్యుతుడు అన్నారు. చ్యుతి అంటే నాశనం, నాశనం లేనటువంటి వాడు. అలాంటి ఆయన యొక్క కనుసన్నల్లో ఈ మొత్తం ప్రపంచం అంతా ఉంటుంది. ఈ బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆయన యొక్క అంశతోటే జన్మించిన వారు. ఒక్క మూర్ఖుడైనటువంటి కొడుకు కోసం మిగిలినటువంటి నీ వంశానికని పాడు చేసుకుంటున్నావు, నీ కులానికి అపకీర్తి తెచ్చుకుంటున్నావు. అందుచేత నువ్వు ఆ ఒక్క దుర్యోధనుడిని విడిచిపెట్టేస్తే నీ అంత గొప్పవాడు ఉండడయ్యా అని ఎన్నో రకాలుగా చెప్పారు. మీరు దాసీపుత్రుని అని చెప్పిన మాట నిర్లక్ష్యం చేయకండి. నన్ను ఇక్కడ పిలిచాడు, నేను చెప్తున్నాను, చెడిపోయే పరిస్థితుల్లో చెడ్డవాడిని విడిచిపెట్టేయండి అని ఎన్నో రకాలుగా చెప్పాడు. ఏది వాళ్ళకి ఎక్కలేదు. అది కూరలు, కాయలు, పళ్ళు, దుంపలు ఇలాంటి ఆహారాలుగా తీసుకుంటూ ఎన్నో నియమాలను పాటిస్తూ వాళ్ళ శరీరానికి ఏ రకమైనటువంటి సంస్కారము లేకుండా, ఇంకా స్నానపానాలు ఏమి ఉండవు వాళ్ళకి, అలా కూర్చుని తపస్సు చేస్తూ వాళ్ళు ఉంటారు. అలాంటి మనస్సుతోటి అవధూత వేషంలో సంచరించాడు ఆయన. ఇక్కడ భారతదేశంలో ఉండేటువంటి గొప్ప పుణ్యతీర్థాలని కూడా దర్శించారు. సమస్తమైనటువంటి భూభాగాన్ని కృష్ణ భగవాను యొక్క అనుగ్రహ విశేషం చేత వహిస్తూ ఉండగా విదురుడు ప్రభాస తీర్థంలో ఉన్నటువంటి మనోహరమైనటువంటిది ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో ఉన్నాడు. ఇంకా ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ విష్ణువు ప్రధానంగా దేవతగా ఎక్కడైతే ఉన్నాడో అన్నీ తిరుగుతూ అక్కడ ఉండేటువంటి మందిరాలు, విష్ణు భక్తుల యొక్క మందిరాలన్నీ చూస్తూ తన యొక్క మనస్సులో ఎక్కడ తిరిగినా కృష్ణుడి యొక్క పాదపద్మాలనే తన మనస్సులో ఉంచుకుంటున్నాడు. అలాంటి విదురుడు ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి కృష్ణుడి వృత్తాంతం అడుగుతున్నాడు. ఇంకంటే అంతకుముందు కృష్ణుడు తన యొక్క అవతారాన్ని చాలించాడు. ఆయన వాళ్ళకి చావే ఉంటుంది, వచ్చిన పని అయిపోయింది, మళ్ళా ఇంకో రూపంలో పెడతారు. అందుకోసం ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి అని చాలా మనకి చైరగేం జనరు చెప్తాడు. ఆ రాయబారికి వెళ్ళినప్పుడు దుర్యోధనాదులు అందరూ కూడా మా ఇంట్లో భోజనం చేయండి అని అడిగితే, నేను దూతగా వచ్చాను, వీళ్ళలో తిన్నాను అని ఎక్కడో మారుమూల చేతులు కట్టు కూర్చున్నాడు విదురుడు. ఆ భక్తుడు ఇల్లు కావాలి భగవంతుడికి. ఆయనకు ఉందా లేదా ఆయనకు అవసరం లేదు, ఆయనకు ఉన్న దాంట్లో ఏం పెట్టే అదే తింటాడు ఆయన. అలాంటి విదురుడు ఉద్ధవుణ్ణి కృష్ణుడు ఎవరైనా అడుగుతున్నాడు. కానీ అనురాగ వికాసము తన మనమున దొంగలింప తగడాలింగనమాచరించి నెయ్యంబున కుశల ప్రశ్న చేసి ముదమున పలికం. విదురుని చూడడంతో ఆయన మనసులో, ఉద్ధవుడి మనసులో అపరిమితమైనటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ చిన్నొక్కసారి లేచాడు, కౌగులించుకున్నాడు, కుశల ప్రశ్నలు వేశాడు, సంతోషంతో అంటున్నాడు. భగవంతుడి యొక్క భక్తులు పుణ్యాత్ములు వీళ్ళు
ఉంటారు. కురువంశ అలంకారమైనటువంటి వాళ్ళు కుంతి కుమారులు పాండవులు, వాళ్ళు క్షేమంగా ఉన్నారా? ఇంటి మంచివాడి గురించి అడగాలి ముందు, క్షేమం. అలాగే విష్ణువు కమలంలోంచి పుట్టినటువంటి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించగా వాళ్ళు యదువంశంలో బలరామకృష్ణులుగా జన్మించారు. దుష్ట సంహారం చేసి భూభారం తగ్గించారు. రేవతి భర్త అయినటువంటి బలరాముడు, రుక్మిణి భర్త అయినటువంటి కృష్ణుడు బాగున్నారా? అలాగే సూరసేనుడి నివాసంలో వీళ్ళు సుఖంగా ఉన్నారా అంటూ రకరకాలుగా యోగక్షేమాలు అడిగాడు ఆయన. అడిగి ఉగ్రసేనుడు ఎలా ఉన్నాడో, కృష్ణుడి దయతో రాజ్యాన్ని పొందాడు ఉగ్రసేనుడు, అలాంటి ఉగ్రసేన మహారాజు గారు ఎలా ఉన్నారు? సరే, శ్రీకృష్ణుడు పాదసేవకుడైనటువంటి వాడు, శత్రువులకు భయాన్ని కలిగించేటువంటి వాడు అయినటువంటి సాత్యకి ఆయన ఎలా ఉన్నాడు? ఇంకా గొప్ప ఏవైతే దుర్లక్షణాలో ఆ దుర్లక్షణాలు క్రోధం, మాత్సర్యం, అహంకారం, మదం, గర్వం ఇవన్నీ కలిగినటువంటి దుర్యోధనుడు తన యొక్క మయసభ యొక్క వైభవం చూసి ఆ మనస్సుతో వారికి కలుషమైపోయింది. ఇంతకంట గొప్పవాడు అవడికి గర్వాలవి పెరిగిపోయాయి. ఇలాంటి సభ పాండవులకు వచ్చింది అని గర్వపడ్డాడు. అంచేతే ఇలాంటి మయసభకి పొందినటువంటి ధర్మరాజు గారు ఎలా ఉన్నారు? మనువులాగా ధర్మ మార్గంలో ప్రవర్తిస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడా? పాండవులు పసివాళ్ళగా ఉండగా పాండురాజు పోయాడు కనుక ఆ పిల్లల్ని పెంచినటువంటి కుంతీదేవి ఎలా ఉంది? ఓ పవిత్రమైనటువంటి హృదయం కలవాడా, తన కుమారుడు తను పంపించేస్తుంటే నా తమ్ముడు అనుకోకుండా మౌనంగా ఊరుకున్నాడు. ధృతరాష్ట్రుడు నా దుఃఖానికి కారణంగా ఘోర నరకంలో పడతాడు. అంతేకాకుండా శ్రీమన్నారాయణుడు మానవలోకంలో అవతరించి మానవాకారంతో అవతరించి ఆయన మానవ సమూహానికి అందరికీ కూడా మోక్షాన్ని కలిగిస్తూ ఉంటాడు. అసలు పుట్టుకే లేనటువంటి ఆ పరమేశ్వరుడు ధర్మ విరోధుల్ని నాశనం చేయడం కోసం ఆయన జన్మించాడు. ఆయనకి కర్మ సంబంధాలు ఏమీ ఉండవు. ఆయన ఈ చరాచర జగత్తులో ఉండేటువంటి సమస్త ప్రాణుల్ని కాపాడమే ఆయన ధ్యేయంగా ఉంటుంది. భగవంతుడు అందరికీ కూడా పూజనీయుడే. ఆయన యొక్క లీలలు మనందరికీ కూడా సుఖ దుఃఖాలకి కారణాలవుతుంటాయి. ఇవన్నీ చెప్తున్నాడు. ఆ ఉద్ధవుడు మాత్రం ఏమాత్రం వాడికి చలనం లేకుండా ఉన్నాడు. అతను ఉంటూ ఉత్తమమైన కీర్తిని, సంసారాన్ని తరించాలి అంటే కొన్ని మంచి లక్షణాలు అలవాటు ఉండాలి. ఆ ఇటుకొచ్చిన వాళ్ళకి మర్యాద చేయడం, అతిథి సత్కారాలు చేయడం, అలాంటివన్నీ చేస్తూ దాని మూలంగా కీర్తి వస్తుంది. అందరి పట్ల సమబుద్ధి కలిగి ఉండాలి. అలా శ్రీకృష్ణుడు అలా అందరితోటి ఉంటున్నాడా అని ఉద్ధవుడిని అడిగితే అప్పుడు ఉద్ధవుడు చెప్తున్నాడు, ఆయనకు శ్రీకృష్ణుడి యొక్క వియోగం మూలంగా, శ్రీకృష్ణుడు అక్కడ లేకపోవడం మూలంగా నోట్లోకి మాటలు రావటం లేదు. ఎండిపోయిన పెదాలతో ఎంతో నిరుత్సాహంగా ఉన్నాడు అంటూ ఆ ఉద్ధవుడు చెప్తున్నాడు. ఈ ఉద్ధవుడు 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కృష్ణుడితో ఆడుకుంటున్నట్ట. అందులో ఉండేటువంటి ఒక పిల్లవాడితో ఆడుతున్నాడు. అతన్ని కృష్ణుడిగా భావించలేదు, వీళ్ళకి తెలవదు. మీ అన్నం తిన్నాక రమ్మని తల్లి పిలిచింది, ఆ మాట్లాడకి ఏం వినపడలేదు. మీ శ్రీకృష్ణుడు లేడనే భావంతో విదురుడికి కూడా ఏమీ మాటలు లేక మనస్సు చంచలమైపోయింది. అధ్యాత్మ విదురా, యమధర్మరాజు అనేటువంటి ఒక గొప్ప కాలసత్వం ఎప్పుడు వాడి సమయం అయిపోతే అప్పుడు పట్టుకుపోవడానికి మృత్యు రూపంలో చాలా వేగంగా ఏమాత్రం ఏమరపాటు లేకుండా కనిపెడుతూ ఉంటాడు అని చెప్తూ, యాదవుల వలన రాజ్యశ్రీ తొలగను, ధర్మగతి నశించను, భువి మర్యాదలు తప్పే, అధర్మోత్పాదనమున దైత్యభేది తప్పిన పిదపన్. శ్రీకృష్ణుడు అస్తమించిన తర్వాత, అవతార సమాప్తి అయిన తర్వాత యదువంశీయుల యొక్క రాజ్యం అంతా పోయింది. ధర్మం అంతా కూడా నశించిపోయింది. భూమండలం మీద సత్సంప్రదాయాలు, సద్ధర్మం కూడా నశించిపోయింది.
అంతేకాకుండా పాపములు అనేటువంటి కొండలు వజ్రాయుధానికి కూడా లొంగకుండా పెరిగిపోయాయి. ఎన్నో ఆపదలను అనుభవిస్తూ మానవులు ఎలా యొక్క మనసులు ఎలా ఉన్నాయంటే విపరీతమైనటువంటి దుఃఖంతో ఉంటే కారాగారంలో ఉన్నారు ఎవరో దేవకీ వసుదేవుడు. అక్కడికి వెళ్ళి వాడు తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళని ఓ తల్లి నేను కూడా ఉన్న కంసుడి చేత కష్టాలు పడ్డారు. కంసుడి వరకు కనపడికి దేవకి తనకి అన్నగారు సాక్షాత్తు. అలాంటి నీ చేత కూడా మేము అతని చేత కూడా కష్టాలు పడి ఉన్నాం. శత్రువుని చంపగలిగిన శక్తి ఉండి కూడా చంపకపోవడం అది ఒక అధర్మం లెక్క. ఇలా ఎన్నో అనుకుంటూ పాతలన్నీ గుర్తు చేసుకుంటున్నాడు ఆయన. పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఎన్నో సమయాల్లో ఎన్నో వందల వేలు లక్షల తప్పులు చేసినటువంటి శిశుపాలుడు రాజసూయాలలో కూడా అందరూ చూస్తుండగానే శ్రీకృష్ణుని నిందిస్తాడు. అవనీనాథుల దేకులుండగా విశిష్టారాధ్యురాధ్యులు మహీదివిజులు పూజ్యులు పలువురుండగా ధరిత్రీనాథ గాంగేయ దుర్వ్యవసాయమున కృష్ణు కష్టచరితులు వాష్ణేయు పూజించి మీ అవివేకం మెరింగించి తెందరకు దాశార్హుడు పూజార్హుడే. దాస్యానికి పనిచేయడం అర్హత అయిన వాడికి రాజసూయాలలో అవస్థానం చేసి ఉన్నత శిశుస్తవాన్ని ఇచ్చాడు. అలాంటి శిశుపాలుడు వాళ్ళు కూడా వాళ్ళు ఉన్నతాన్ని ఉండే పదవులు పొందుతారా? భుజబలం ఎంతో ఎక్కువగా ఉన్నటువంటి రాక్షస సమూహం గరుత్మంతుడి మీద ఉన్నటువంటి సాక్షాత్తు శ్రీ విష్ణుమూర్తిని, చక్రాయుధం పట్టినటువంటి విష్ణుమూర్తిని, దుర్మార్గుల్ని హరించేటువంటి విష్ణుమూర్తిని, నువ్వు రాక్షసులకు శత్రువి, నువ్వు వెనకకు మా దగ్గరికి రాకు అని అంతటి గొప్పవాడిని వాడు తరివేశారు. అందుకోసం ఆ శ్రీకృష్ణుడు జనం ఆయన చరిత్ర కొంత వివరిస్తున్నాడు. నందుడు రేపల్లకి వెళ్ళి వసుదేవుడు ఎవరో చూడకుండా నందుడి భార్య పక్కన ఈ పిల్లవాడిని దేవకీ వసుదేవుడు శిష్యులు అక్కడ పడుకోబెట్టి ఆయన మధుర నగరంకి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు నందగోకులంలో తాను శ్రీకృష్ణుడని అలాగే కంసుడికి వీళ్ళకి ఎవరికి తెలవకుండా 11 సంవత్సరాలు బలరాముడితో ఆనందంగా ఆడుకుంటున్నాడు. అక్కడ తన మనోహరమైనటువంటి రూపాన్ని చూపించని శ్రీకృష్ణుడితోటి శ్రీకృష్ణుడు మామూలు సామాన్యుడిగా ఉన్నాడు. హాయిగా అక్కడ ఉండేటువంటి గోవులతో తిరుగుతూ అందరికీ ఆనందాన్ని కలిగిస్తున్నాడు. యమునా నది నీటిలో చక్కగా స్నానం చేయడం, తిరగడం, నీరు తాగడం, అలాగే అక్కడ ఉండేటువంటి చెట్ల యొక్క సువాసన కలిగినటువంటి పూలతో ఉండేటువంటి మకరందాన్ని తాగి పెరిగి నాట్యం చేస్తూ ఉండేటువంటి తుమ్మెదల గుంపులు, అలాగే రకరకాలైనటువంటి సుగంధాలు ఇచ్చేటువంటి పుష్పాలు, ఇలాంటి ప్రదేశాలన్నీ కూడా ఆయన తిరిగాడు. తన వేణువులోంచి వెలువడేటువంటి అమృత వర్షధారల చేత ఆ గోకులాన్ని సంతోషపెట్టాడు. యమునా నదీ తీరంలో యమునా నదిలో నివసిస్తూ ఉండేటువంటి కాళీయుడు అనేటువంటి సర్పరాజు యొక్క గర్వాన్ని అణిచి ఆయన్ని లేకుండా చేశాడు. నందాదులందరూ కూడా ఏడాదికి ఒకసారి ఇంద్రోత్సవం చేసేవారు. ఎందుకంటే ఇంద్రుడు స్వర్గలోకానికి వెళ్తుంది, అష్టదిక్కుల్లోనూ తూర్పు దిక్కులు వెళ్తున్నాయి. అలాంటి ఇంద్రోత్సవం చేయడం మూలంగా సకాలంలో వర్షాలు రప్పించేవాడు. వాళ్ళకి చేయడం నాకు చేయాలన్నాడు ఆయన కృష్ణుడు. అందుకని మనమంతా గొప్ప మనమే. అందుచేత దానికి అలా తనకి వ్యతిరేకంగా చేసిన కారణం చేత పెద్ద పెద్ద భయంకరమైనటువంటి వర్షాలు ఉత్పాతాలు కలిగిస్తే ఆ గోవర్ధనగిరి ఎత్తి అందరినీ ఆయన కాపాడినటువంటి వాడు. ఈలాగా శరదృతి వచ్చింది. శరదృతి వస్తే పౌర్ణమి, అసలే శరత్కాలం, ఆకాశంలో మేఘాలు ఉండవుట. నన్నయ్య గారు ఆఖరి పద్యం అక్కడికి ఆఖరి అవుతుంది భారతంలో. ఆ శరదృతువులో ఆ బురదంతా ఇంకిపోయి ఉంటుంది. చక్కగా వెన్నెలోంచి వచ్చేటువంటి ప్రతి కిరణం ఆకాశాన్ని ఆవరించుకుని మనకు భూమికి కిందకు వస్తుంది. అలాంటి స్వచ్ఛమైనటువంటి వాతావరణంలో ఎంతో అందంగా ఉన్నటువంటి బృందావనంలో రాసగైడితో మహదానందంగా ప్రవర్తించదలిచాడు శ్రీకృష్ణుడు.
ఆ వనమంతా కూడా మంచి యవ్వనంలో ఉంది, వనమంతా కూడా యవ్వనంలో ఉంది. చెట్లన్నీ కూడా చక్కగా బాగా ముసలి చెట్లు కావు, అలా నేతమొక్క పూతలు అవి పుయ్యినవి కావు, అన్ని పువ్వులతోటి కాయలతోటి తగినట్టుగా ఉన్నాయి. తమ యొక్క భర్తలు, అలాగే మరుదులు, బావలు, అత్తమావలు, ఇలా వీళ్ళంతా కూడా వారించేస్తాయి ఎక్కడికి వెళ్లకుండా ఆపడం కోసం. అయినా సరే ఏమీ మాట్లాడకుండా దయాసముద్రుడైనటువంటి శ్రీకృష్ణుడు ఆ నవమన్మధుడై సుందరంగా రాసకేయుడు జరపడం కోసం ఆ బృందావనానికి ఆయన వెళ్ళాడు. ఎన్నో వైదిక ధర్మాలు నిర్వహిస్తూ తాను ద్వారకలో ఉన్నప్పటికీ కూడా అన్నీ తానే నిర్వహిస్తున్నప్పటికీ కూడా దేని పట్ల సంబంధం లేకుండా నిస్సంగుడు, ఏది సంబంధం లేకపోవడం. అలా ఉంటూ ఇతరులకు ఎవరికి తెలియనటువంటి తన యొక్క మాయా ప్రభావం చేత తాను సంసారిలా నటిస్తూ కామమోహితుడిలా అందరికీ కనిపిస్తూ సుఖంగా ఉండేవాళ్ళ కనిపిస్తూ సంతోషిస్తున్నాడు. ప్రేమపూర్వకమైనటువంటి చిరు మందహాసం, చక్కనైనటువంటి చూపు, ఆయన మాట్లాడుతుంటే అమృత ప్రవాహం, ఇవన్నీ కూడా కృష్ణుడు అలా చక్కగా అక్కడ పరిపాలిస్తున్నాడు. ఆయన యదుభోజులు వాళ్ళంతా కూడా కొంచెం మర్మంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ మాట్లాడేటప్పుడు మనకి తెలుగులో చెప్పాలి శ్లేష మాటలు అనమాట. ఒక మాట మాట్లాడితే వేరే అర్థం రావడం, అలా మాట్లాడుతున్నారు వాళ్ళు. అందుకోసం వాళ్ళని కోపించి శపించారు కదా. యాదవులు దైవికంగా విహారయాత్రలు పోవడంకి సిద్ధమయ్యారు. వాళ్ళు తమ యొక్క వాహనాలకి బయలుదేరారు. జింక చర్మాలు, పట్టు వస్త్రాలు, రత్నాలు, అలాగే కప్పుకోవడానికి కంబళ్ళు, రకరకాల వెండి సామాన్లు, బంగారు ఆభరణాలు, భూములు, కన్యలు, ఏనుగులు, రథాలు, కన్యలు, షోడశ మహాదానాలు, కన్యలకు ఇవన్నీ కూడా దానాలు చేశారు. వీళ్ళు దానాలు చేస్తూ చక్కగా పండేటువంటి పంట పొలాలు ఇవన్నీ కూడా ఎలా ఇచ్చారంటే భగవదర్పణంగా ఇచ్చారు. ఏది చేసినా పరమేశ్వరార్పణం అనుకోవాలి కనుక అలాగా అన్ని దానాలు చేశారు. శ్రీకృష్ణుడు తన యొక్క నేర్పరితనం చేత, తన యొక్క మాయా విశేషం చేత అన్ని చూస్తున్నాడు. చక్కగా పుణ్యతీర్థంగా వెళ్ళినప్పుడు శాస్త్రోక్తంగా సంకల్పం చెప్పుకు స్నానం చేయాలి. అక్కడ సరస్వతీ నదిలో చక్కగా స్నానం చేశాడు. తన వంశాన్ని సంహరింపడం కోసం చేసేటువంటి ప్రయత్నం అంతా ఆయనకు తెలుసు. ఆ శ్రీకృష్ణుడితో ఉండేటువంటి ఎడబాటుని తరుచుకుంటూ ఆయన ఎదరికి వెడుతున్నాడు. కొంత దూరం వెళ్ళే తర్వాత నాకు ఇష్టమైనటువంటి ప్రభువు ఏమరపాటు లేనివాడు, సత్వగుణ సంపన్నుడు, రజోగుణం లేనివాడు, ద్వారకా నగరవాసి, ఏ రకమైనటువంటి ఆశ్రయం లేనివాడు, నీలమేఘశ్యాముడు, వికసించిన పద్మం లాంటి కన్నులు కలిగినటువంటి వాడు, పీతాంబరధారి అయినటువంటి కృష్ణుణ్ణి చూశాను అని ఆనందపడ్డాడు. ఆయన అనుకుని అక్కడ మైత్రేయుడు కృష్ణుణ్ణి ఆ రకంగా చూశాడు. చూసిన తర్వాత అక్కడ ఎలా ఉందంటే ఆయన భగవంతుడు యోగుల హృదయాల్లో సంచరిస్తాడు. అందుకే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఇచ్చారంటే ముందు దేవుడిని రెండు కళ్ళతోటి చూడాలి. చూసిన తర్వాత అప్పుడు కళ్ళు మూసుకుని బయటకు వచ్చి కళ్ళు మూసుకు కూర్చుంటే అక్కడ చూసిన రూపం మనకు కనిపించాలి. అంటే గుళ్ళోకి వెళ్ళినట్టే కళ్ళు మూసుకోకూడదు, బయటకు వచ్చిన తర్వాత మూసుకోవాలి. అంచేత ఆ రూపాన్ని ఏదైతే చూసామో, అందుకే ఒక మంత్రం జపం చేసినా ఏం చేసినా కూడా గాయత్రి మంత్రం జపం చేస్తాం. ఆ శ్లోకం ధ్యాన శ్లోకంలో చెప్పిన రూపం ఒక్కసారి ఎంతో కొంత గదో అంకుశమో పువ్వో ఏదో ఒకటి కనిపించాలి. అది చిత్త ఏకాగ్రత అవుతుంది. అది మైత్రేయుడు వచ్చాడు, వింటున్నాడు చక్కగా. ఆయన భగవంతుడి యొక్క కథల్ని వినడం మూలంగా ఉన్నటువంటి అమృతాన్ని తాగినటువంటి వాడు, ఏమీ కోరనివాడు వాడు, ఒక్క భగవంతుడి యొక్క సేవ కోరుతాడు. అంతేగా నీ పాదపద్మ ధ్యానం, నీ పాదపద్మాల పట్ల ధ్యాస, ఈ రెండు నాకు చాలు, ఎందుకంటే ఏమీ అక్కర్లేదు. కోరికలు అనంతం, ఏ కోరిక కోరినా దానికి వెంటనే ఇంకో కోరిక కోరాలనే భావం వస్తుంది. ఒక కోరిక ఎప్పుడు కూడా ఒక కోరిక మూలంగా మానవుడికి కాదు ఎవరికి తీరదు. అంచేత నిష్కామ కర్మ చేయడంలో చాలా ప్రయోజనం ఉంటుంది. జర పుట్టుకేదైనటువంటి నువ్వు పుట్టడానికి కారణం ఏమిటి? భగవంతుడికి పుట్టుకేమిటి? ఆయనకి అంతా ఆయనే. అంచేత ఈ ప్రపంచం అనేటువంటి యమధర్మరాజుని సంహరించి
శత్రువుల భయాన్ని పోగొట్టి నదుల్లో ఎన్నో మంచి నీటిని ఇచ్చేటువంటి పంటలు పండించేటువంటి ఆ నదులతో శోభిల్లేటువంటి ఈ నది వెళ్ళి దేన్ని ఆశ్రయిస్తుంది? చివరికి వెళ్ళేటప్పటికి సముద్రాన్ని ఆశ్రయిస్తుంది. ఇవన్నీ ఏమిటి? అందుకే చెప్తాడు సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చది అని. ఆయనకే వెళతాయి. ఏది వెళ్ళినా చిట్ట చివరి తిరిగేటప్పుడు భగవంతుడికి ఆయన దగ్గరికే వెళతాయి. అంచేత నువ్వు ఆత్మారాముడివి, మరి ఇంతమంది స్త్రీలతోటి ఎలా తిరిగావు? అంటూ రకరకాలుగా ప్రశ్నలు ఆయన వేస్తున్నారు. ఇక్కడ నరనారాయణులు తపస్సు చేసినటువంటి బదరీవనం ఉంది. ఆ బదరీవనం చాలా ప్రశాంతమైనది. అక్కడ ఎన్నో రకాలైనటువంటి ఫలవృక్షాలు, రకరకాలైనటువంటి కలపనిచ్చేవి, రకరకాలైనటువంటి ఆరోగ్యాన్ని కలిగించే వృక్షాలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అక్కడికి వెడుతున్నానన్నాడు ఉద్ధవుడు. విదురుడు కంగారు పడ్డాడు ఒకసారి. తన యోగ బలం చేత తన దుఃఖాన్ని దేలుదుకున్నాడు. తనకు కావలసినటువంటి ఉద్ధవుడు కూడా వెళ్ళిపోతున్నాడు అని విదురుడు కంగారు వచ్చింది. పాపరహితుడైనటువంటి ఓ ఉద్ధవ, రాక్షసుడికి శత్రువైనటువంటి శ్రీకృష్ణుడు ఆదంతో ఎన్నో మనకి చెప్పాడు. అంచేత ఆ సారాన్ని నువ్వు నాకు చెప్తే నేను కృతార్థుడు అవుతాను. నువ్వు వెళ్ళిపోతున్నావా? అంచేత నువ్వు పుణ్యాత్ముడు తమ శిష్యులకి తనకు తెలిసిన రహస్యాలన్నీ ఉపదేశిస్తారు, వాళ్ళు గురువులు అవుతారు కదా. అటు ఆయన కంగారు పడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి నది ఉంది. ఆ నదిలో స్నానం చేశారు. స్నానం చేసి ఉద్ధవుడు అక్కడ పగటి భాగాన్ని గడిపాడు. ఆయన ఆటలు ఏమిటంటే శ్రీకృష్ణనామస్మరణ అనేటువంటి క్రీడలే వాళ్ళకి జరుగుతున్నాయి. ఇక్కడ పాపారణ్యాన్ని దగ్ధం చేయడం కోసం బయలుదేరినటువంటి దావానరం ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా ఆ యమునా నదిని దాటారు. బదరికాశ్రమానికి వెళ్ళాడు. శుకుడు అన్నీ చెప్పాడు. ఇవన్నీ ఇలా చెప్తుంటే విని పరీక్షణ్ మహారాజు గారు అంటున్నారు, సరే సముద్ర తీరంలో బోర్డు యుద్ధం జరిగింది కదా, ఎంతో మంది బలవంతులు పరాక్రమంతులు అంతమంది వచ్చారు. యాదవ సేన నాయకులందరూ కూడా మరణించారు. ఉద్ధవుడు అక్కడ ఉండి వాడు ఎలా బతికాడో చెప్పండి. అప్పుడు శుకుడు చెప్తున్నాడు, బ్రహ్మగారు ప్రార్థించారు. శ్రీహరి భూమి మీద యదువంశంలో ఆయన అవతరించాడు. ఆయన తపస్సు చేసి ఒక నిర్ణయం తీసుకుని చివరికి యదువంశాన్ని అంతనే నాశనం చేశాడు. ఈ శరీరం పంచోపనిషత్తులతో నిండి ఉన్నటువంటి దేవతా శరీరం, పాంచభౌతికమైనటువంటి శరీరం. ఇది పృథివ్యాపస్తేజోవాయుల ఆకాశాల యొక్క పంచతన్మాత్రలైనటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాదులతో నిండి ఉంటుంది. అందుచేత మానవుడు ఆ భగవంతుడిని ఆశ్రయించాలి, జ్ఞానాన్ని ధారణ చేసుకోవాలి, 10 మందిలోకి వెళ్ళాలి, విషయాలు చెప్పాలి అని నేను ఇంద్రియాన్ని జయించాను అని చెప్తూ ఇంకా శ్రీకృష్ణుడి యొక్క ప్రేమ పొందిన గొప్ప పుణ్యాత్ముడైనటువంటి ఉద్ధవుడు బదరిక ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడి నుంచి అలా వెళుతూ కొంచెం ముందు పెడుతూ గంగా నదిని చూశాడు. ఆయన చని ముందట కనుగొనే ఘనపాప తమఃపదంగ కరుణాపాన్యం ఘనదుత్తుంగ తరంగం జనవరనుత బహుళ పుణ్య గంగం సంగం. అక్కడికి వెళుతూ మహత్తరమైనటువంటి పాపాలను పోగొట్టేటువంటి గంగా. అన్ని నదుల్లోనూ స్నానం చేస్తే ముందు శరీరానికి ఉండేటువంటి మట్టి పోతుంది. గంగా నదిలో స్నానం చేయడం మూలంగా ఫలితం ఏంటంటే పాపం కూడా పోతుంది. గంగా నదిలో స్నానం ఎక్కర్లేదుట. గంగేతిజో బ్రూయా, గంగా అని అనుకుంటే చెరులో మొదటి స్నానం చేసినా గంగా నదికి ఫలితం వస్తుంది. అలాంటి పవిత్రమైనటువంటి గంగా నది దగ్గరికి వెళ్ళాడు. గంగకి నమస్కరించాడు, చక్కగా స్నానం చేశారు. అక్కడి నుంచి ఆయన విదురుడు మైత్రేయుడు ఇద్దరు కూడా చిన్న సంవాదం, వాళ్ళిద్దరికి కొంత చర్చలు జరిగాయి. ఓ మునిశ్రేష్ఠ, నన్ను మీరు శిష్యుడిగా స్వీకరించి మీకేమైనా నన్ను రక్షించాలని కోరుకుంటే కొన్ని పనులు నాకు విషయాలు కొన్ని చెప్పండి అని అడుగుతున్నాడు. మైత్రేయుడు ఇంకా విదురుడు అడుగుతున్నాడు, సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ఈ మాయను నియంత్రించేవాడెవడు, ఆపు చేసేవాడెవడు? అలాంటి ఆయన ఏ అవతారాల్లో ఏ కర్మలు చేశాడు? ఈ ప్రపంచాన్ని తన హృదయాకాశంలో ఎలా నిలుపుకున్నాడు?
బ్రాహ్మణులను గోవులను రక్షించడం కోసం ఏ ఏ అవతారాలు ఎత్తాడు? ప్రధానమైన 10 అవతారాలు. ఆ అవతారాలు ఏ ఏ తత్వాలతో నిండి ఉన్నాయి? మానవుల కర్మలకు పేర్లు, రూపాలు, వాటికి తేడాలు ఇవన్నీ ఎలా నిర్ణయించాడు అంటూ రకరకాలుగా ఆయన అడుగుతున్నాడు. అడిగి శ్రీకృష్ణ కథామృత ప్రవాహాన్ని దోషులు ఒగ్గి తాగినా కూడా తృప్తి కలగదు. కడుపారా ఎంత తాగినా ఇంకా తాగాలని శ్రీకృష్ణుడి యొక్క కథామృతానికి అంత విశేషం. అందుకోసం విజ్ఞానం నిధిగా కలిగినటువంటి గొప్పవాళ్ళు, నిర్మలమైన చిత్తం కలిగినటువంటి నారదాది మహర్షులు, వాళ్ళు కూడా ఆ భగవంతుడి గురించి ఏమి పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అందుచేత శ్రీకృష్ణుడి యొక్క మంగళకరమైనటువంటి చరిత్ర అనే అమృతాన్ని మనస్సుతో తాగాలి. ఇతర కథలు అనేటువంటివి విషతుల్యములు అన్నారు. అందుచేత సర్వదా సదా శ్రీకృష్ణుని ధ్యానించిన వాళ్ళకి సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. నారాయణుడు యోగమాయ వల్ల జన్మించాడు. ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయ విధానాన్ని చెప్తూ విష్ణుదేవుడి యొక్క మహిమను చెప్తున్నాడు. భగవంతుడు సమస్త జీవులకి వ్యక్త దేహంలో ఉంటాడు. ఆయన కనిపించే దేహం, కనిపించిన దాంట్లో మహర్షులు చూస్తారు, మనం చూడలేం. ఆయన అందరికంటే ఉత్తముడు. ఆయన లక్ష్య లక్షణ సమన్వితుడు. సృష్టి పూర్వం తన మాయ లయం చేయగా ఆ విశ్వమంతా తనలోనే ఏకరూపం చేసి ఉంచుకుంటాడు. ఆయన దగ్గరగా ఉండి చూసినా చూసే వస్తువు ఎంత దూరంలో చూసే వేరే వస్తువు లేకపోవడం మూలంగా ఆయన అంత దగ్గరగా చూసేటువంటి స్వభావం గలవాడు. మాయా అనే పేరుతో ఉన్నప్పటికీ కూడా స్తుతికి అనుకూలమైనటువంటి వాడు. స్తోత్రం చేస్తే సాత్వికాహంకారం నుండి మనస్సు వైదిక కార్యాలైనటువంటి దేవతా సమూహం, అలాగే ఇంద్రియాలకు అధిష్టానాలైనటువంటి శబ్దం మూలంగా మనకి తెలుస్తుంది. చర్మం, కన్ను, చెవి, ముక్కు, నాలుక 5 కూడా జ్ఞానేంద్రియాలు, అది పసిగడతాయి. ఆకాశం, కాలం, మాయ అంశాలు అనేటువంటి వాటితో కలిసి వాటి యొక్క లక్షణాలైనటువంటి శబ్దం, స్పర్శ, రసం, రూపం, గంధం ఈ అనేటువంటి లక్షణాలు ఏర్పడతాయి. తేజస్సుకి ఇందులో ఆకాశానికి శబ్దం, వాయువుకి శబ్దం, స్పర్శ, తేజస్సుకి శబ్దం, స్పర్శ, రూపం, అలాగే జలానికి శబ్ద, స్పర్శ, రూపరసాలు, పృథివికి మిగతా 4 లక్షణాలు ఉంటాయి అని చెప్తూ ఆ భగవంతుడిని స్తుతిస్తున్నాడు. ఆయన శ్రీనాథనాథ జగన్నాథ నమ్రైక రక్షాయ పక్ష క్షమావృత్సాక్ష నీరే జపత్రేక్షణ దేవదేవ భవత్నాథ వర్గోపతాపంబులంబాపగారోప దివ్యాతపత్రంబు నాపుష్పత్పదం భోజపూరంబు పుణ్యానవాలంబుగా పొంది అని చెప్తూ నీవింత గొంకారణం బౌధవాయా కాలంబున నీకు సౌఖ్యంబులేమిట్టుగా వింతు మేరీత నన్నంబు భక్షింతు మెబ్బంగి వర్తింతు నీ నిలకడన్నుండు ఏ జీవలోకంపై ఆధారమయ్యుండే భోగంబులమ్మున్న ఇక్కార్య సంధానులైనట్టి మాకు జగత్ కల్పనాశక్తి జన్ దేవదేవ నీ శక్తి తోడ్పాటుగా వించి విజ్ఞానముంజూపి కారుణ్య సందాయ దైవము రక్షింపు లక్ష్మీమ పొల్వరకోడ యోగీంద్ర చేత సర్వహంస దేవాదిదేవా నమస్తే నమస్తే నమః అంటూ ఆ భగవంతుడి యొక్క లక్షణాన్ని కూడా నువ్వు చాలా ఉత్తమమైనటువంటి వాడివి, దుష్ట సంహారం చేస్తావు, దురాచారాలను శిక్షిస్తావు, ఆధ్యాత్మ తత్వ ప్రభావం కలిగినటువంటి వాళ్ళ ఇళ్లలో మీ యొక్క పాద పద్మాలు ఉండడం చేత అవి లక్ష్మీ విలాసాలు, లక్ష్మీ నివాసాలు అవుతాయి. అంచేత జగత్తుకి శక్తిని కలిగించేటువంటి సామర్థ్యం నీకే ఉంది. ప్రకృతితో కలిసి నీ శక్తిని ప్రవర్తింపజేస్తావు. ఆ గుణాల మూలంగానే నువ్వు వివిధమైనటువంటి రూపాలను పొందుతావు అంటూ ఆ స్వామిని స్తుతించారు. ఈ చెప్తూ ఇంకా చెప్తున్నాడు, నీతి తత్వం తెలిసినటువంటి ఓ మహారాజా, ఈ భూమి మీద
బ్రాహ్మణాదులు దొంగల వలన బాధలు పొందకుండా రక్షించడానికి అంటే బ్రాహ్మణో శివహమాసి, బ్రాహ్మణుడు ముఖంలోంచి పుట్టారు అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ముఖంలోంచి వేదాలు వస్తాయి కనుక వేదాల మూలంగా రక్షిస్తారు కనుక బ్రాహ్మణుడు పుట్టు వాక్కుతో బతకాలి, అందుకోసం బ్రాహ్మణుడు ముఖంలోంచి పుట్టాడు. ఇక్కడ క్షత్రియులందరూ కూడా అందరినీ కాపాడడం కోసం భుజబలం ఉపయోగించాలి కనుక వాళ్ళు బాహువుల్లోంచి ఇచ్చారు. వ్యవసాయం, గో సంరక్షణ ఇలాంటి పనులు చేస్తూ ధర్మ మార్గంలో కొంతమంది వాళ్ళ లాభాన్ని వేసుకుని చేస్తుంటారు. అందుచేత ఆ గుణం మూలంగా సముద్రుడి యొక్క తొడల్లోంచి వైశ్య జాతి పుట్టింది అన్నారు. సేవకా ధర్మంగా ఉంటూ పై 3 కులాల వాళ్ళకి సేవ చేస్తూ ఉండడం కోసం పాదాలు పుట్టాయి కనుక పని చేయాలంటే కాడతోటే పెరగట్టారు ఎక్కడికి, లేకపోతే అందుచేత వాళ్ళ యొక్క పాదాల్లోంచి పుట్టారు అంటూ ఆ పాదపద్మాల పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు వేదం చెప్పిన రీతిగా వాళ్ళ భగవంతుని తమ తమ నైపుణ్యాలతోటి వాళ్ళు భగవంతుని సేవిస్తారు. మందార పువ్వుల్లో ఉండేటువంటి మకరందాన్ని తాగి ఆనందించేటువంటి తుమ్మెద చేదు వేప మీద ఆమోదిస్తుందే అక్కడికి వెళ్ళదు, చేదు వేప చెట్టు దగ్గరికి వెళ్ళదు, అది ఆరోగ్యమైన వెళ్ళదు. అలాగే శ్రీహరి నామం అనేటువంటి మధురమైనటువంటి తేనెను ఆస్వాదించినటువంటి నా మనసు మిగతా వాళ్ళని ఎవరిని స్తుతించదు. ఆయన నరహరి కీర్తన నానిన జెఫ్ఫ ఉరుల నుతింపగా నోపదు అంటాడు అన్నమయ్య గారు. అందుకోసం భగవంతుడు తెలిసేటువంటి అందుకే కొన్ని అపరాధాలు ఏమిటంటే అక్కర్లేని వాళ్ళని పొగడ్డం చేస్తే అవి వాచాదోషాల్లోకి వస్తాయి. ఉదాహరణకి చాలా తేలిక ఏమిటంటే భాగవతంలో దక్షయజ్ఞం కథ వస్తుంది కదా. దక్షయజ్ఞంలో శివుడిని నిందిస్తాడు దక్షుడు. పద్యాలు సంస్కృతంలో వ్యాస మహర్షి రాశాడు, మరి ఆయన ఎదురుకుండా తిట్టాడు మనకి వ్యాస మహర్షి రాశాడు. తెలుగులో బందరపోతన గారు రాశారు. అంటే తిట్టు వీళ్ళతో తిట్టింది రాశారు. అంచేత దక్షయాగంలో నా నోట్లోంచి వచ్చినటువంటి శివనింద పోవడం కోసం వీరభద్ర విజయం రాసుకున్నాను అని చెప్తాడు పోతన గారు. మళ్ళీ ఆ పాపం పోవడం కోసం మంచి పని చేయడం. అందుకోసం శ్రీహరి కూడా తన మాయా గమనాన్ని ఇంత అంత ఆయన కూడా తెలుసుకోలేడు. అలాంటిది బ్రహ్మాదులు అసలు తెలుసుకోలేరు. దేవేంద్రాది దిక్పాలకులు శంకరుడు కూడా ఈ మాయని తెలుసుకోలేక విష్ణువు యొక్క పాదాలని ఆశ్రయిస్తారు అని మైత్రేయుడికి వినుడి విషయాలన్నీ చెప్తుంటే పరీక్షిత్తు శుకుడు కూడా చక్కగా ఆనందంతో ఇవే వాళ్ళకి చెప్పింది పరీక్షిత్తు శుకుడికి చెప్తున్నారు. మళ్ళా ఇంకా చెప్తున్నాడు కదా, ఓ మైత్రేయ రాజా మైత్రేయ మహాముని విదురుడికి శ్రీహరి గుణాలన్నీ చెప్పాడు అని మైత్రేయుడు విదురుడు చెప్తున్నాడు. సౌజన్యం, సుజనత్వం, అందరి పట్ల మంచి భావం కలిగి ఉండడం, అలా మంచి భావం కలిగినటువంటి ఓ మహర్షి నిర్గుణుడైనటువంటి పరమాత్మ జగత్ సృష్టి స్థితి లయాలకు కారకుడు. ఆయన కార్యాలన్నీ కూడా సగుణుడుగా ఉంటాడు. ఆయన ఆ సగుణుడుగా ఉంటూ చేస్తాడు. ఒక్కొక్కప్పుడే చిన్నపిల్లవాళ్ళ చేష్టలు ఉంటాయి. ఆ చిన్నపిల్లవాడు దేనికి వెళ్తాడు, దానికి ఇష్టం వచ్చినటువంటి ఆటలాడుకోవడానికి వాటికి వెళ్ళిపోతూ ఉంటాడు. తన యొక్క మనస్సుకి ఏ రకంగా నచ్చితే ఆ రకమైన పనులు చేయడానికి వెళ్తాడు. ఎప్పుడూ తృప్తిగా ఉంటాడు. చిన్నపిల్లలు ఎలా తృప్తిగా ఉంటాడో ఆయన అలాగే తృప్తిగా ఉంటాడట. అయితే సత్వరజస్తమో గుణాలు అనేటువంటి 3 గుణాలని కలుపుకొని ఈ సృష్టిని ఆయన సృష్టించాడు, ప్రపంచాన్ని